హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? 2 రోజుల నుంచి వీడియో తీసి పెడదాం అనుకుంటున్నాను. కానీ టైం లేక పెట్టలేదు. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్‌లో ఉన్నామనమాట 2 రోజుల నుంచి. ఎందుకంటే నాకు మేనకోడలు పుట్టింది. అందుకనేసి మేనకోడల దగ్గర ఉన్నాను. ఇప్పుడైతే సరేలే ఇలా కిందికొచ్చినా కొంచెం వీడియో తీసి పెడదామని కిందికైతే వస్తున్నాను. అయితేనా యాడ వీడియో తీయాలన్నా అంతా పోయేటోళ్ళే ఆడోళ్ళు. వాళ్ళని తీస్తే బాగుండదు కదా, ఏదో ఒకటి అంటా ఉంటారు. అందుకనేసి భయం అనమాట. వాళ్ళు లేని చోట తీశాను. హాస్పిటల్ అయితే చాలా పెద్దది, అలాగే చాలా నీట్ గా కూడా ఉంటది అనమాట. కోయట్ల హాస్పిటల్ ఇలా ఉంటది. 7 సంవత్సరాలు అప్పుడైతేనా డబ్బులు అయితే కట్టించుకునేవాళ్ళు కాదు. హాస్పిటల్లో అంతా ఫ్రీగానే చూసేవాళ్ళు. మనం పోయి చేరేంత వరకు టోకన్ మాత్రమే తీసుకునేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు బెడ్కి 3,000 లెక్కన తీసుకుంటారు. అలాగే స్కానింగ్ కానీ అదని ఇదని కూడా తీసుకుంటున్నారు అనమాట డబ్బులు. అయితే మన ఇండియాలో అంత కాదు, కానీ పర్వాలేదు. అప్పుడైతే అది కూడా తీసుకునేది, ఇప్పుడైతే తీసుకుంటున్నారు. చూసారు కదా, ఇది వచ్చేసి బకాల. ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ ఏమి దొరకవు. ఇక్కడ చుట్టుపక్కల కూడా ఏం అంగళ్ళు కానీ మకాములు కానీ హోటల్స్ కానీ ఏమీ లేవు. అందుకనేసి ఇక్కడ మాత్రం ఒక బకాల అయితే ఉంది. మనకి ఏదైనా అర్జెంట్ అవసరం అయితే తాగేదానికి కానీ ఇక్కడికి వచ్చి కొనుక్కోవాల్సిందే. ఇండియా ఫ్లోర్ లోంచి ఈడికి వచ్చేదానికి 20 నిమిషాలు పట్టింది అనమాట ఈ అంగడి కాడికి వస్తే. ఒకవేళ కనుక్కోలేని వాళ్ళం అయితే ఇబ్బంది పడిపోతాము. అంతే, పెద్ద హాస్పిటల్ ఇది. ఒక సైడ్ వెళ్తే ఇంకో సైడ్ కనుక్కొని రాలేము, కనుక్కొని వెళ్ళాలన్నమాట. ఇదైతే బయట, హాస్పిటల్ బయట అనమాట. ఇది హాస్పిటల్ తీస్తే తీసినంత ఉన్నది, కానీ మనం ఏమంటారో అని నేను తీయలేదు, కొంచెమే తీసాను. వీడియో నచ్చింది లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.